మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీ సేల్స్‌ని, అలానే మీ బిజినెస్‌ని గ్రో చేసుకోవాలి అనుకుంటున్నారా? ఒకవేళ మీరు చిన్న బిజినెస్ ఓనర్ అయినా, లేదా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, లేదా ఎంటర్‌ప్రెన్యూర్ అయినా, ఈ వీడియోలో ఏవైతే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ప్రూవెన్ స్ట్రాటజీస్ ఉన్నాయో, ప్రాఫిట్స్ అనేటివి ఎలా వస్తాయో కంప్లీట్‌గా చెప్తాను. స్టిక్ విత్ మీ. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారు లేదా థంబ్‌నెయిల్ అనేది చూసే ఉంటారు. హౌ టు యూజ్ డిజిటల్ మార్కెటింగ్ టు గెట్ మోర్ సేల్స్. సో దీంట్లో మీరు స్టెప్స్ అనేటివి నేర్చుకుంటారు. 5 స్టెప్స్ అనేటివి నేను చెప్తాను మీకు కంప్లీట్‌గా. ఈ స్టెప్స్ గనక మీరు ఫాలో అయినట్టయితే మీ బిజినెస్‌కి సేల్స్ అనేటివి ఈజీగా తీసుకొని రావచ్చు. యెస్. బట్ దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారు కదా! థాంక్ యూ. అండ్ థాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అనంటే, స్టెప్ 1 వచ్చేసి అండర్‌స్టాండ్ యువర్ టార్గెట్ ఆడియన్స్. యెస్. మీది ఏ బిజినెస్ అయినా సరే, మీ బిజినెస్‌కి కరెక్ట్ అయిన ఆడియన్స్ ఎవరో మీరు ఫైండ్ ఔట్ అనేది చేయాలి. చూడండి, ఫస్ట్ సేల్స్ డోంట్ హ్యాపెన్ బై యాక్సిడెంట్. యూ నీడ్ టు నో హూ యూ ఆర్ సెల్లింగ్ టు. ఆస్క్ యువర్ సెల్ఫ్. సేల్స్ అనేటివి యాక్సిడెంట్‌లో ఎప్పుడు జరగవు. మీరు మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో, మీరు ఎవరికైతే సేల్ చేయాలి అనుకుంటున్నారో మిమ్మల్ని మీరు క్వెషన్ ఏసుకోండి. ఆ తర్వాత మీ ఐడియల్ కస్టమర్ ఎవరు? మీరు ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? ఎవరి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని మీరు గనక వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసినట్టయితే కస్టమర్ మీ దగ్గరికి 100% రావడం జరుగుతుంది. అలానే ప్రతి ఒక్క కస్టమర్ ఎక్కడ టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేస్తున్నాడో మీరు రిసెర్చ్ అనేది చేయాలి. మీరు ఫైండ్ ఔట్ అనేది చేయాలి. వీటి కోసం మీరు ఫేస్‌బుక్ ఆడియన్స్ ఇన్‌సైట్స్, అలానే గూగుల్ అనలిటిక్స్, అలానే కస్టమర్ సర్వేస్‌ని పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు ఈ టూల్స్‌ని యూజ్ చేసి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బిల్డ్ ఏ హై కన్వర్టింగ్ వెబ్‌సైట్. సో మీది ఏ బిజినెస్ అయినా, ఏ సర్వీసెస్ అయినా కంపల్సరీగా మీకు ఒక హై కన్వర్టింగ్ ల్యాండింగ్ పేజ్ లేదా ఒక వెబ్‌సైట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే. సో దీంట్లో వెబ్‌సైట్‌లో ఏముండాలి ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు. క్లియర్‌గా వినండి. ఫస్ట్ వచ్చేసి ఏ ప్రొఫెషనల్ వెబ్‌సైట్ ఈజ్ యువర్ డిజిటల్ స్టోర్ ఫ్రంట్. మీ ప్రొఫెషనల్ వెబ్‌సైట్ అనేది మీకు డిజిటల్‌గా ఒక దుకాణం లాగా పనిచేస్తుంది. లైక్ డిజిటల్ షాప్. ఆఫ్‌లైన్‌లో ఎలా అయితే షాప్స్ ఉంటాయో ఆన్‌లైన్‌లో కూడా ఒక షాప్ కావాలి అనంటే అది వెబ్‌సైటే. క్లియర్. సో ఇఫ్ యువర్ వెబ్‌సైట్ ఈజ్ అవుట్‌డేటెడ్ ఆర్ కంప్లీట్‌లీ కన్‌ఫ్యూజింగ్, విజిటర్స్ మీ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత అది అవుట్‌డేటెడ్‌లో ఉంటే, ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ లేకున్నా, లేదా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నా విజిటర్స్ అనేది ఎళ్ళిపోతారు. అందుకే ఈ 3 గోల్డెన్ థింగ్స్ అనేటివి చేయండి. ఇవి మీ బిజినెస్‌ని రూల్ చేస్తాయి. అవేంటి అనంటే, ఫస్ట్ మీ వెబ్‌సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ డిజైన్ అనేది ఉండాలి. 60% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఫోన్స్‌లోనే అంతా బ్రౌజ్ అనేది చేస్తున్నారు. ఎవరు ల్యాప్‌టాప్ యూజ్ చేయట్లేదు. ఎవరు కంప్యూటర్స్ అనేటివి ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాడ్ కనిపిస్తే, మీరు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఏదైనా యాడ్ కనిపిస్తే అక్కడే క్లిక్ చేసి ఆ ఫోన్ నుండెళ్ళే వెబ్‌సైట్‌కెళ్తారు గానీ, మళ్ళీ ల్యాప్‌టాప్ నుండి లాగిన్ అవ్వాలి, ల్యాప్‌టాప్‌లో చూడాలి అని ఎవ్వరు అనుకోరు. సో అందుకే కంపల్సరీ వెబ్‌సైట్ అనేది మొబైల్ ఫ్రెండ్లీ ఉండాలి. క్లియర్. ఆ తర్వాత క్లియర్ కాల్ టు యాక్షన్ అనేది ఉండాలి. టెల్ విజిటర్స్ వాట్ టు డూ నెక్స్ట్. ఎవరైతే మీ వెబ్‌సైట్ పైకొచ్చారో వాళ్ళని నెక్స్ట్ ఏ స్టెప్‌కి తీసుకెళ్లాలో ఆ కాల్ టు యాక్షన్స్ అనేటివి మనం ఫిక్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టర్ నౌ బటన్ గానీ, లేదా బుక్ నౌ గానీ, లేదా బై నౌ గానీ, లేదా ఇంకా ఎక్సెట్రా. ఇలాంటి కాల్ టు యాక్షన్స్ కనుక మీరు ఇచ్చినట్టయితే కస్టమర్ ఎంగేజ్ అవుతాడు. సో నెక్స్ట్ వచ్చేసి వెబ్‌సైట్ అనేది ఫాస్ట్‌గా లోడ్ అయ్యేలా చూసుకోవాలి. ఒకవేళ మీ వెబ్‌సైట్ గనక స్లోగా లోడ్ అయినట్టయితే సేల్స్‌ని మొత్తానికే కిల్ చేసేస్తది. ఎందుకు అనంటే, లేట్‌గా ఒకవేళ మీ వెబ్‌సైట్ ఓపెన్ అవుతే కస్టమర్ ఎక్కువ సేపు చూడడు. జస్ట్ 3 సెకండ్స్ మాత్రమే వెయిట్ చేస్తాడు. ఆ 3 సెకండ్స్‌లో వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవ్వకపోతే బ్యాక్ వచ్చేస్తాడు. యెస్, ఇది 100% నిజం. మీరు ఒకవేళ వెబ్‌సైట్ డిజైన్ చేయాలి అనంటే యూజ్ ప్లాట్‌ఫార్మ్స్ లైక్ వర్డ్‌ప్రెస్, షాపిఫై ఆర్ విక్స్.
సో వీటిలో మీరు స్టన్నింగ్ ప్రొఫెషనల్ వెబ్‌సైట్స్ అనేటివి ఈజీగా డిజైన్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్‌గా ఎలాంటి కోడింగ్ లేకుండా వీటిని యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు వెబ్‌సైట్ డిజైన్ నేర్చుకోవాలి, మీ వెబ్‌సైట్‌ని మీరే ఓన్‌గా బిల్డ్ చేయాలి అనుకుంటే, నేనొక 14 డేస్ కోర్స్ అనేది లాంచ్ చేశాను. జస్ట్ ఫర్ ₹599కి మాత్రమే. ఎటువంటి కోడింగ్ లేకుండా మీ ప్రొఫెషనల్ వెబ్‌సైట్‌ని మీరే డిజైన్ చేస్తారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఉంది. వెళ్లి ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి లీవరేజ్ సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా అనేది కంప్లీట్‌గా ఫ్రీ. దీన్ని గనక మీరు కరెక్ట్ వేలో ఫ్రీగా యూజ్ చేసినట్టయితే దీని పవర్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. యెస్. మీరు మీ బిజినెస్‌కి రిలేటెడ్‌గా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మీరు కన్సిస్టెన్సీగా పోస్ట్స్ అనేటివి పెట్టాలి. స్టోరీస్ గానీ, రీల్స్ గానీ లేదా కర్జల్స్ గానీ మీరు రెగ్యులర్‌గా మీ ఇన్‌స్టాగ్రామ్‌లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లలో రెగ్యులర్‌గా పోస్ట్ అనేది చేస్తే కస్టమర్ ఎంగేజెస్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. మీకిక్కడ నుండి ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత యూజ్ వీడియో కంటెంట్. కస్టమర్స్ గానీ, పీపుల్స్ గానీ ఎవరైనా సరే వీడియో కంటెంట్‌ని చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మీరు పోస్టర్‌లో చెప్పిన దానికి, వీడియోలో చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, అందుకే వీడియో కంటెంట్ కూడా క్రియేట్ చేయడం నేర్చుకోండి. అలానే రన్ టార్గెటెడ్ యాడ్స్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లేదా గూగుల్, యూట్యూబ్ యాడ్స్. ఇలాంటి యాడ్స్ గనక మీరు రన్ చేయడం స్టార్ట్ చేసినట్టయితే మీ బిజినెస్ గురించి, మీ గురించి జనాలకి తెలుస్తుంది. సో, మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో, ఈవెన్ స్మాల్ బడ్జెట్ క్యాన్ బ్రింగ్ బిగ్ రిజల్ట్స్. మీరు చిన్న బడ్జెట్ పెట్టినా సరే స్టార్ట్ అనేది చేయండి. రిజల్ట్స్ అనేటివి చూడండి. స్టెప్ నెంబర్ 4 వచ్చేసరికి ఈమెయిల్ మార్కెటింగ్ టు క్లోజ్ మోర్ సేల్స్. యెస్, ఈమెయిల్ మార్కెటింగ్ చేసి మీరు ఇంకా ఎక్కువ సేల్స్ అనేటివి క్లోజ్ చేయవచ్చు. ఈమెయిల్ మార్కెటింగ్ ఈజ్ యువర్ సీక్రెట్ వెపన్. సో, ఈమెయిల్ మార్కెటింగ్ గానీ, వాట్సాప్ మార్కెటింగ్ గానీ చాలా 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 అవసరం ప్రతి ఒక్క బిజినెస్‌కి. మీరు గనక మార్కెటింగ్ మాత్రం చేయకపోతే మీరు కస్టమర్‌ని మీ దగ్గరికి అస్సలు తీసుకురాలేదు. ఎందుకు అనంటే మీ గురించి యాడ్ చూసాడు, మీ పోస్టర్ చూసాడు, రిజిస్టర్ అయ్యాడు. బట్ మీరు మాత్రం మార్కెటింగ్ చేసుకోకపోతే కస్టమర్ మీ దగ్గరికి రాడు. ఇది 100% నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఒకప్పుడు నా బిజినెస్‌కి కూడా ఆటోమేషన్ గానీ, మార్కెటింగ్ అనేది లేకుండే. జస్ట్ యాడ్స్ పైన నేను రన్ చేస్తుండి. ఆ తర్వాత వచ్చిన లీడ్స్‌ని జస్ట్ వెబినార్‌కి పిలవడానికి మాత్రమే మెసేజెస్ పంపించేవాడిని. 50 లీడ్స్ అనేటివి వస్తే దాంట్లోకెళ్ళి 10 మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యేవాళ్ళు. సో, అందుకే ఏం చెప్తున్నానంటే మార్కెటింగ్ అనేది కంపల్సరీ చేయాలి. సో, దానికి ఏం చేయాలి? మార్కెటింగ్ చేయాలి అనంటే ఏం చేయాలి? బిల్డ్ అన్ ఈమెయిల్ లిస్ట్. ఒక ఈమెయిల్ లిస్ట్‌ని బిల్డ్ చేయండి. ఆఫర్స్ ఇయ్యండి, డిస్కౌంట్స్ ఇయ్యండి, లేదా ఏవైనా ఫ్రీ ఈ బుక్స్ అనేటివి వాళ్ళ మెయిల్‌కి పంపియండి. మెయిల్‌కనే కాదు వాట్సాప్ నంబర్స్‌కి కూడా మనం పంపియొచ్చు. సో, ఇవే సేమ్ లైక్ ఈమెయిల్‌లో ఎలా అయితే పంపిస్తున్నామో వాట్సాప్‌లో కూడా అవే పంపించండి. ఫ్రీ వాల్యూ అనేది ఇవ్వాలి. ఫ్రీ కంటెంట్ అనేది ఇవ్వాలి కస్టమర్‌కి. ఆ తర్వాత సెండ్ పర్సనలైజ్డ్ ఈమెయిల్స్. వాళ్ళ నేమ్‌తో వాళ్ళని అట్రాక్ట్ చేయండి. ఆ తర్వాత పాస్ట్ ఇంటరాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కషన్ అనేది చేయండి. ఆ తర్వాత ఆటోమేషన్ అనేది యూజ్ చేయండి. ఫాలో అప్స్ చేయండి. ఇప్పుడు ఏఐ అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాట్ బోట్స్ ఉన్నాయి. మనం నిద్రలో పడుకున్నా కూడా ఆ టైంలో ఎవరైనా కస్టమర్ మన యాడ్ చూసి గానీ, మన బిజినెస్ గురించి గానీ జస్ట్ ఒక బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటెడ్ మెసేజెస్ అనేటివి అతనికి వెళ్ళడం జరుగుతుంది. సో, ఇలాంటివి మీరు క్రియేట్ అనేది చేయాలి. క్లియర్? ఒకవేళ మీకు డిజిటల్ మార్కెటింగ్‌లో ఇలా ఆటోమేషన్‌లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను ఎవ్రీ వీక్ సండే 11 AM ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక ఫామ్ అనేది ఇచ్చాను. దాంట్లో మీ నేమ్, మీ మొబైల్ నంబర్, మీ ఈమెయిల్, అలానే మీరు డిజిటల్ మార్కెటింగ్‌లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఏవైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో అక్కడ ఫిలప్ చేసి రిజిస్టర్ అనేది అవ్వండి. ఎవ్రీ సండే 11 AM ఈ యొక్క వెబినార్ అనేది ఉంటుంది. ఇట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మాస్టర్ పెయిడ్ యాడ్స్ ఫర్ ఇన్‌స్టాంట్ రిజల్ట్స్. ఇఫ్ యూ వాంట్ ఫాస్ట్ రిజల్ట్స్, ఒకవేళ మీకు ఫాస్ట్‌గా రిజల్ట్స్ కావాలి అనుకుంటే మీరు ఫేస్‌బుక్ యాడ్స్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. లేదా గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్ అనేది రన్ చేయొచ్చు. సో, మరి ఎలా మనం ఈ యాడ్స్ రన్ చేయాలి? ఎలా మనం టార్గెట్ చేయాలి అనంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మీ యొక్క రైట్ ఆడియన్‌ని మీరు ఫైండ్ ఔట్ చేయడం.
మీ బిజినెస్‌కి రిలేటెడ్‌గా వాళ్ళ కస్టమర్ ఏజ్ ఏంటి? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ బిహేవియర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరొక రియల్ ఎస్టేటర్ అనుకుందాం. మీకు ఒక దగ్గర వెంచర్ అనేది ఉంది. ఆ వెంచర్‌ని సేల్ చేయాలి. సో, ఆ వెంచర్స్‌ని ఎవరు తీసుకుంటారు? వాళ్ళ ఏజ్ గ్రూప్ అనేది ఎంతుండాలి? సో, వెంచర్ తీసుకునే వాళ్ళ ఏజ్ గ్రూప్ మినిమమ్ 35-50 వరకు అనుకోండి. ఏజ్ గ్రూప్ అనేది 35-50. ఆ తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళొక ఓపెన్ ప్లాటా? లేదంటే ఒక వెంచర్‌లో మంచి అపార్ట్‌మెంట్‌లో లేదంటే ఎక్కడైనా విల్లా తీసుకోవాలా? అని వాళ్ళొక ఇంట్రెస్ట్‌తోని ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏంది? వాళ్ళు ఆన్‌లైన్‌లో విజిట్ అవ్వడానికి ఇష్టపడతారా? ఇష్టపడరా? సో, ఇలాంటివన్నీ మీరు చెక్ జేసుకోవాలి. ఆ తర్వాత ఒక కంపేలింగ్ యాడ్ కాపీ అనేది రాయాలి. మోస్ట్ ఎఫెక్టివ్ యాడ్ కాపీస్ అనేటివి మీరు ఇప్పుడున్న ఏఐని యూజ్ చేసుకొని మీరు ఎఫెక్టివ్ యాడ్ కాపీస్ అనేటివి ఈజీగా రాయొచ్చు. ఆ తర్వాత ఆప్టిమైజ్ అనేది జేయండి. ట్రాక్ అనేది జేయండి. స్కేల్ అప్ జేయండి. మీ యొక్క యాడ్స్‌ని డైలీ ఇంప్రూవ్ అనేది జేయండి. కొత్త పోస్టర్స్ అనేటివి డిజైన్ జేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేటివి క్రియేట్ జేయండి. అంతేగాని ఏవేవో అన్‌ప్రొఫెషనల్ పోస్టర్స్, అన్‌ప్రొఫెషనల్‌గా వీడియోస్ అనేటివి క్రియేట్ జేయడం మానేయండి. నెక్స్ట్ వచ్చేసి బోనస్ స్ట్రాటజీ రీటార్గెటింగ్ యాడ్స్. సో, రీటార్గెటింగ్ యాడ్స్ అంటే ఏంటి? ఎవర్ విజిటెడ్ ఏ వెబ్‌సైట్ అండ్ దెన్ సీన్ దేర్ యాడ్స్ ఎవ్రీవేర్. ఒక్కసారి మీ వెబ్‌సైట్ పైకి వచ్చిన కస్టమర్ ఇంకా వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లలో ప్రతి ఒక్క దగ్గర మీ యాడ్స్ చూస్తున్నాడు. మీ యాడ్స్ అతనికి కనిపిస్తున్నాయనంటే అది రీటార్గెటింగ్ యాడ్స్ అంటాం. ఈ రీటార్గెటింగ్ యాడ్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ మార్కెటింగ్ హ్యాక్స్. యెస్. రీటార్గెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు మొబైల్‌లో సోషల్ మీడియా చూస్తున్నారు లేదా యూట్యూబ్ చూస్తున్నారు. మీకు ఫస్ట్ ఒక యాడ్ అనేది కనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ బడ్స్ అనుకుందాం. సో, ఆ ఇయర్ బడ్స్ మీకు ఫస్ట్ టైమ్ కనిపించింది. నెక్స్ట్ టైమ్ కనిపించింది. నెక్స్ట్ టైము కనిపించింది. ఇలా 2, 3 టైమ్స్ మీకు కనిపించేసరికి మీరు ఒకసారి ఏం చేస్తారంటే దానిపైన క్లిక్ చేస్తారు. అది ఇయర్ బడ్స్ అనే కాదు. ఏ ప్రొడక్ట్ అయినా సరే, ఏ సర్వీస్ అయినా సరే. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక వెబ్‌సైట్ పైకెళ్తారు. ఆ వెబ్‌సైట్‌లో దాని ఫీచర్స్ ఉంటాయి. దాని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. దాని ఫోటోస్ అట్రాక్టివ్ ఫోటోస్ కనిపిస్తాయి. దానికి సంబంధించిన వీడియో ఉంటుంది. సో, అవన్నీ మీరు చూసి అరే! తీసుకుంటే బాగుండు అన్న ఆలోచన మీ మైండ్‌లో వస్తది. క్లియర్. సో, అలా మీకు తెలియకుండానే మీరు ఆ ప్రొడక్ట్‌ని పర్చేజ్ జేయడానికి ఫిక్స్ అవుతారు. మీరు ఇమ్మీడియేట్‌లీ పర్చేజ్ చేయకపోవచ్చు గానీ, ఒక 2, 3 డేస్ తర్వాతనో, 1 వీక్ తర్వాతనో 100% దాన్ని పర్చేజ్ జేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో, ఇది రీటార్గెటింగ్ యాడ్స్ అంటే. ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉంటారో వాళ్ళకు రిమైండ్ జేయడానికి వాడతారు ఈ రీటార్గెటింగ్ యాడ్స్ అనేటివి. ఫైనల్‌గా నేనిచ్చే కాల్ టు యాక్షన్ ఏంటి అనంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక గేమ్ చేంజర్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు మోర్ సేల్స్ అనేటివి తీసుకురావచ్చు. మోర్ స్ట్రాటజీస్ అనేటివి మీరు ఇంప్లిమెంట్ చేయవచ్చు. అలానే మీ బిజినెస్‌ని గ్రోత్ అనేది చేసుకోవచ్చు. యెస్ 100%. మీరు ఏ స్ట్రాటజీని యూజ్ చేస్తారో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అనేది చేయండి. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లేదా ఆల్రెడీ చూస్తూనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. సో, ఈ ఛానల్‌లో కంప్లీట్‌గా ఒక బిజినెస్‌ని ఎలా ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలి, ఎలా గ్రోత్ అనేది చేయాలి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అండ్ ఏఐని యూజ్ చేసి కంటెంట్ అనేది ప్రతి డే మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ డే ఒక 1 వీడియో దీంట్లో ఉంటుంది. సో, ప్లీజ్ ఎవరైనా మీ బిజినెస్ పార్ట్నర్స్‌కి గానీ, మీ బిజినెస్ ఫ్రెండ్స్‌కి గానీ ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.